కూకట్పల్లిలో గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి నాయి బ్రాహ్మణ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. ఈ కార్యక్రమంలో కాంతారావు గారు, శ్రీకర్ రావు గారు, ప్రీతం రెడ్డి గారు, గిరివర్ధన్ రెడ్డి గారు, రాజు గారు తదితరులు పాల్గొన్నారు. ముందు అట్లా జరపండి, ఎలా వీలైతే అట్లా ముందే వెళ్ళండి డైరెక్ట్ అరే 24 సంవత్సరాలుగా ఎల్ఐజీ గ్రౌండ్లో వినాయక మండపాన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం వేల మంది భక్తుల్ని ఇక్కడ పూజలు నిర్వహించి వేలాది మందికి అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నట్టు శివవాయు పుత్ర అసోసియేషన్కి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒకప్పుడు హైదరాబాద్లో పిడికెడు సంఖ్యలో ఉన్నటువంటి వినాయక మండపాలు ప్రతి గల్లీలో, ప్రతి బస్తీలో, ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో, ప్రతి అపార్ట్మెంట్లో ఈరోజు లక్షల వినాయక మండపాలను ఏర్పాటు చేసి 5 రోజుల పాటు, 9 రోజుల పాటు, 11 రోజుల పాటు పూజలు నిర్వహించి విఘ్నాలు తొలగిపోవాలి మా కుటుంబాలకు మాత్రమే కాదు, విఘ్నాలు తొలగిపోవాల్సింది సమాజానికి అని చెప్పి గణనాథుడికి పూజలు నిర్వహించినటువంటి సాంప్రదాయం ఇవాళ హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా ఇదే కోలాహలం. మన సంస్కృతి, మన విశ్వాసం, మన పండుగలు, మన నమ్మకాన్ని మనం మాత్రమే ఆచరించడం కాదు, రాబోయే తరాలకు కూడా మన సంస్కృతిని గుర్తు చేసి, మన సాంప్రదాయాలు గుర్తు చేసి, మన పిల్లలకి వారసత్వంగా అందించే గొప్ప వేదికలు ఈరోజు ఈ మండపాలు. కాబట్టి వీటిని మరింత మెరుగుపరిచి మన సంస్కృతిని కాపాడంలో మీరంతా తోడ్పాటు అందిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసి మీ అందరికీ శుభాకాంక్షలు. భారత్ మాతాకి జై. గణేష్ మహారాజ్ కి